8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పీచు పదార్థాలు ఇంటికి చీపురులాగా మన ప్రేగులకి అలా క్లీనింగ్కి అద్భుతంగా ఉపయోగపడతాయి. కేవలం ప్రేగుల్ని క్లీన్ చేయటము, మోషన్ అయ్యేటట్టు చేయటమే కాదు, మన ప్రేగులు ఆరోగ్యాన్ని మెరుగు చేసే గుడ్ బ్యాక్టీరియాల్ని పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. మన ప్రేగుల్లో హాని కలిగించే బ్యాడ్ బ్యాక్టీరియాలను తగ్గించడానికి నెంబర్ 1గా ఉపయోగపడతాయి. కొవ్వు, కొలెస్ట్రాల్ మనం తిన్న ఆహారాల్లో ఉన్నప్పటికీ బ్లడ్లోకి ఎక్కువ చేరకుండా, చక్కెరలు కూడా బ్లడ్లోకి స్పీడ్గా పెంచకుండా స్పీడ్ బ్రేకర్ లాగా కొవ్వుకి, కొలెస్ట్రాల్కి, చక్కెర పదార్థాలకి పీచు పదార్థాలే స్పీడ్ బ్రేకర్లని మీరు మరవకూడదు. అలాంటి పీచు పదార్థాలు 35 నుంచి 40 గ్రాములు మనకు ప్రతిరోజు కావాలి, ప్రతిరోజు మనం తప్పనిసరిగా తినాలి. కానీ పీచు పదార్థాలు 40 గ్రాములకు కాను డబుల్ క్వాంటిటీ, అంటే 70-80 గ్రాములు కనుక మనం తింటే ఇంకా ప్రయోజనాలు ఏమైనా ఎక్కువ ఉంటాయని ఒక పరిశోధన స్పెషల్గా కెనడా దేశం వారు చేశారు. వాళ్ళ పరిశోధన సారాంశాన్ని కెనడా దేశం వారు 2025 మార్చిలో సెల్ అనే ప్రఖ్యాత జర్నల్లో రిలీజ్ చేశారనమాట. మరి డబుల్ ఫైబర్ తింటే ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి అంటే 40 గ్రాముల బదులు 70-80 గ్రాములు. ఆ ఫైబర్ కూడా ప్రకృతి సిద్ధమైన నాన్ ఇండస్ట్రియలైజ్డ్ ఫైబర్ అంటారు. సహజ సిద్ధమైన ఫైబర్ అంటే కృత్రిమైన ఫైబర్ కొన్ని ప్యాకెట్స్లో, ఇప్పుడు పాలల్లో, ఇట్లా పొడుల్లో కానీ, బిస్కెట్స్లో కానీ, కొన్ని ఇట్లా ఫుడ్ ఐటమ్స్లో, ప్యాకెట్ ఫుడ్స్లో కలుపుతున్నారు ఈ మధ్య. ఫైబర్ లేకపోతే జనాలు కొనుక్కోవట్లేదని. అలాంటి ఫైబర్ కాదు, న్యాచురల్ ఫైబర్ తిన్నప్పుడు ఎలాంటి ఫలితం వస్తున్నది, ప్రేగుల్లో బ్యాక్టీరియాలు కానీ ఒక స్పెషల్ పరిశోధన చేశారు. ఇతర ఆరోగ్య లాభాలు ఏవొస్తున్నాయని వీళ్ళ పరిశోధనలో రుజువు చేశారు. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి, బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గటానికి, దీనితో పాటు ఈ ఫైబర్ వల్ల మన శరీరంలో ఇతర లాభాలు ఏమొస్తున్నాయి అనేది ఈ కెనడా వారు చేసిన పరిశోధన సారాంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పరిశోధన కెనడా వారు ఎంతమంది మీద చేశారు, ఎలా చేశారంటే 422 మందిని తీసుకున్నారు. ఈ 422 మందికి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు తక్కువ ఉండి బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకి ఇంకా కొన్ని వారాల్లో మెటబాలిక్ డిజార్డర్స్, క్రానిక్ డిసీజెస్ రాబోతున్నాయనే సిమ్టమ్స్ ఉన్న 422 మందిని తీసుకుని అందులో స్క్రీన్ చేసి 30 మందిని సెలెక్ట్ చేశారండి. 30 మంది ఇంకా వెంటనే ఇట్లాంటి సమస్యలు వచ్చేవాళ్ళని, ఇంకా కొన్ని నెలల్లో వచ్చే బదులు వెంటనే 1-2 మంత్స్లోనే వీళ్ళకి తేడాలు రాబోతున్నాయి అన్న వాళ్ళని 30 మందిని సెలెక్ట్ చేసుకుని వీళ్ళకి 3 వారాల పాటు డబుల్ ఫైబర్ని అందించారు. అంటే 70-80 గ్రాముల ఫైబర్ని, మంచి న్యాచురల్ ఫుడ్ని తినిపించారు. వీళ్ళల్లో ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు ఏం పెరిగినాయి, బ్యాడ్ బ్యాక్టీరియాలు ఏం తగ్గినాయి అనేది స్పెషల్గా వాళ్ళు ఇచ్చిన పరిశోధనలో ఏ బ్యాక్టీరియాలు అటు పేరులతో సహా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. 1 బిఫిడో బ్యాక్టీరియం, 2 ఫ్యాసిల్లే బ్యాక్టీరియం, 3 లాక్టోబాసిల్లస్, 4 లాక్నోస్పోరా, 5 రోజ్బురియా. ఇలాంటి 5 గుడ్ బ్యాక్టీరియాలు 3 వారాల్లోనే వీళ్ళకి బాగా పెరిగాయి. ఇక బ్యాడ్ బ్యాక్టీరియాలు ఏవి బాగా తగ్గాయి? 1 బైలోఫిలా, 2 ఆలిస్టైప్స్, 3 పారాబ్యాక్టీరాయిడ్స్, 4 మెడిటేరనీ బ్యాక్టర్. ఇలాంటి 4 రకాల చెడ్డ బ్యాక్టీరియాలు బాగా తగ్గాయి అన్నమాట. అంటే 3 వారాల్లోనే ఇంత మంచి చేంజ్ వీళ్ళ ప్రేగుల వాతావరణంలో మారిపోయింది. ఇక దీనితో పాటు ఇతర లాభాలు ఇంకేమొచ్చాయి? ఇంకా చాలా ఉన్నాయి. మొట్టమొదటిది ఇతర బెనిఫిట్స్ తీసుకుంటే, గుడ్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఏం చేస్తాయి, ఇవన్నీ ప్రేగుల్లో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంటాయి. అవి ఎసిటేటు, బ్యూటిరేటు, ప్రొపియోనేట్ ఇట్లాంటివి తెలుసు కదా, షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి బ్రెయిన్కి, నర్వస్కి. ఇలాంటివి ఎక్కువ మొత్తంలో విడుదలవటం అనేది ఫస్ట్ గమనించారు. రెండో బెనిఫిట్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్
17% తగ్గిందంట 3 వారాల్లోనే. టోటల్ కొలెస్ట్రాల్ 14% తగ్గింది. ఫాస్టింగ్ గ్లూకోజ్ షుగర్ బ్లడ్ గ్లూకోజ్ అనేది 6% తగ్గింది. తర్వాత సి రియాక్టివ్ ప్రోటీన్ అంటారు సిఆర్పి 14% తగ్గిందనమాట. ఈ మధ్య అండి చాలామందిలో టైప్ 2 డయాబెటీస్ రావడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైపోతున్నది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎంత తగ్గింది అన్నారంటే 6% ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది. అంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు బాగా వినటం అనేది, ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు సరిగా వినకపోవటాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. 6% ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది. ఇన్సులిన్ చెప్పితే కణాలు బాగా తలుపులు ఓపెన్ అయ్యి చక్కెర చకచక లోపలికి వెళ్ళే ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది అది 2.4% పెరిగింది. చూడండి 21 డేస్లో ఎన్ని మార్పులు ఇంకా ఉన్నాయి. అతి ముఖ్యమైనది మన ప్రేగుల్లోనూ శరీరంలోనూ తెల్ల రక్త కణాలు విడుదల చేసే వైరస్ బ్యాక్టీరియాని చంపడానికి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కొన్ని రిలీజ్ అవుతాయి కదా, ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్, అలాంటివి 21% తగ్గింది. ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ డబ్ల్యూబీసీ విడుదల చేసేవి 21% తగ్గిందని ఇచ్చారనమాట. ఇంకా ప్రేగులో మలం ఎసిడిక్ అయిపోతుంది కొంతమందికి తినే ఫుడ్స్ వల్ల. ఆ ఎసిడిక్ నేచర్ నుంచి న్యూట్రల్గా స్లైట్ ఆల్కలిన్గా మన మలం ఉండాలి. ఆ రేంజ్కి మోషన్ కరెక్ట్గా వస్తే ప్రేగుల్లో కూడా బ్యాక్టీరియాలకి హెల్దీగా ఉండే వాతావరణం అన్నమాట అట్లా ఉంటాయి. చివరిగా 3 వారాల్లోనే కార్డియాక్ రిస్క్ తగ్గి, అట్లాగే వీళ్ళల్లో ముఖ్యంగా మరి మెటబాలిజం స్పీడప్ అయిందంట. అంటే హై ఫైబర్ ఫుడ్ తినటం వల్ల 3 వారాల్లో ఇన్ని అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు అంటే నెలల తరబడి మనం తింటే ఎన్ని లాభాలు పొందొచ్చో చూడండి. ఈ మధ్య ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పద్మవిభూషణ్ శ్రీ నాగేశ్వరరెడ్డి గారు 99% జబ్బులన్నిటికీ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలే కారణమని వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏనాడో 2-3 వేల సంవత్సరాల నాడు మన ఋషులు ఆయుర్వేద శాస్త్రం ద్వారా ఇచ్చిన విజ్ఞానం ప్రకారం సర్వే రోగా మలావశ అనే కొటేషన్ ఇచ్చారు. ఏమిటి దీని అర్థం అంటే సర్వరోగాలు ఈ మలం ప్రేగుల చుట్టూరనే తిరుగుతుంటాయి, దీన్ని బట్టి ఆధారపడి ఉంటాయని వాళ్ళు ఇచ్చిన విజ్ఞానం. అందరూ రాంగ్ అని కొట్టేశారు. ఇప్పుడు చూశారు కదా, మంచి డైట్ తింటే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గితే సర్వరోగాలు ఇక్కడి నుంచే పుడతాయని నాగేశ్వరరెడ్డి గారు చెప్తే ఇప్పుడు అర్థమైంది కదా సైంటిఫిక్గా. అందుకని మన ఋషులు అంత మేధావులు అన్నమాట. కాబట్టి ఇప్పటికైనా రోజులో హై ఫైబర్ డైట్ని, అంటే కూరగాయలు లేతగా ఉన్నప్పుడు తొక్కతో వండుకోండి, పండ్లని దానిమ్మ గింజలు వెళ్తే పిప్పితో పాటు కమలాతోనల పిప్పితో పాటు తీసుకోవటము, జామకాయల గింజలు వెంగేసేయటం, నమిలి వెంగేయటం, అట్లాగే ఇతర ఫైబర్ డైట్స్ ఆకుకూరలు ఎక్కువ తింటాం, పొట్టు తీయని కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు లాంటివి వాడుకోవటము, రవ్వలు పౌడర్లు పిండ్లు కూడా అన్పాలిష్డ్ మిలెట్స్తో కానీ ధాన్యాలతో కానీ చేసుకోవటము, ఇలాంటివన్నీ న్యాచురల్ ఫుడ్స్ బాగా తినండి. రిఫైండ్ చేసిన పాలిష్ పట్టిన ఆహారాలు మానండి, అవన్నీ 0 ఫైబర్స్. యానిమల్ ఫుడ్స్ మానండి, ఫైబర్ 0. కాబట్టి ఇలాంటి శాకాహారం హై ఫైబర్ డైట్ ద్వారా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచుకుని బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గించుకోగలిగితే 3 వారాల్లో ఎన్ని అద్భుతమైన ఫలితాలు ఇన్ని విషయాల్లో కనిపిస్తున్నాయో అర్థమైంది. కాబట్టి మనందరం మారి రెగ్యులర్గా ఎక్కువ ఫైబర్ ఫుడ్ తింటే మంచిదని గమనించుకుని ఆచరణ చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.